ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీకి సంబంధించిన ప్రతి రంగంలోనూ ఇప్పుడు ఇదే పేరు వినిపిస్తుంది. మనిషి చేసే అన్ని పనులు, ఆ మాటకొస్తే మనిషి చేయలేని పనులు కూడా ఏఐతో సాధ్యమవుతుండడంతో అన్ని రంగాల్లోనూ ఈ టెక్నాలజీ అనివార్యంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఓవైపు వేలాది మంది ఉద్యోగాలు కోల్పోతుండగా, మరోవైపు ఈ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి పలు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అయితే ఏఐ వస్తే ఉద్యోగాలు పోతాయని గత కొన్నాళ్ళుగా వింటూనే ఉన్నాం. కొన్ని రోజుల క్రితం అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా కూడా ఈ విషయం గురించి చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ భద్రతకు ముప్పు కలిగిస్తుందని, అధునాతన ఆర్థిక వ్యవస్థలలో 60% ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందని అన్నారు. తాజాగా ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ చైర్మన్ రాజేష్ నంబియార్ సైతం ఏఐ కారణంగా కొన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగులు తమ ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి ఉందన్నారు. ఇక సాఫ్ట్వేర్ ఉద్యోగులైతే తప్పనిసరిగా ఏఐ నేర్చుకోవాల్సిందేనని, లేదంటే వారి ఉద్యోగాలు కూడా ప్రమాదంలో పడతాయని చెప్పారు. భారీగా వేతనాలు తీసుకునే ఉద్యోగులపైనే ఈ ప్రభావం ఉంటుందని అన్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ ఇండియాకు చైర్మన్ ఎండీగా ఉన్న నంబియార్ ఎవరి ఉద్యోగాలు ప్రమాదంలో ఉన్నాయని చెప్పారో ఓసారి చూద్దాం. మామూలుగా ఓ మనిషి ఏదైనా పని చేసే ముందు దాని గురించి ఆలోచించి, విషయాలను గ్రహించి, సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరిస్తాడు. అదే పనిని యంత్రాలు, పరికరాల సాయంతో అత్యంత నేర్పుగా లేదా సమర్థవంతంగా చేయడమే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నలుగురు మనుషులు చేసే పనిని ఒక ఏఐ టూల్ చేయిస్తుందని, దీనివల్ల ఉద్యోగాల కోతలు విధించి ఖర్చు తగ్గించుకోవచ్చని టెక్ కంపెనీలు భావిస్తున్నాయి. ఉద్యోగుల స్థానంలో ఏఐని ప్రవేశపెట్టి లాభాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాయి. ఒక్కో టెక్ కంపెనీ ఈ దిశగా అడుగులు వేయడంతో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో పడుతున్నాయి. ఒక్కో టెక్ కంపెనీ ఈ దిశగా అడుగులు వేయడంతో సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగులంతా కూడా పెద్ద సంఖ్యలో ఊడిపోతున్నాయి. గత 12 నెలల్లో 5 దిగ్గజ కంపెనీలు 80,000కు పైగా ఉద్యోగులకు గుడ్ బై చెప్పారు. ఈ ఏడాది ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగుల కల్పన 75% తగ్గుతుందని నాస్కామ్ అంచనా వేసింది. తాజాగా ఆ సంస్థ చైర్మన్ రాజేష్ నంబియార్ ఆ విషయంపై ఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. బీపీఓ రంగంలో పనిచేసే ఉద్యోగులు జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఉద్యోగులు కోల్పోయే పరిస్థితి అధికంగా ఉందని చెప్పారు. పూణేలో ఒక సెమినార్ పాల్గొన్న నంబియార్ బీపీఓలో పనిచేసే ఉద్యోగులపై ఈ జేఎన్ఏఐ ప్రభావం ఉంటుందని కూడా అన్నారు. ఏఐ వారి ఉద్యోగాలను వేగంగా భర్తీ చేసే అవకాశం ఉందన్నారు. ఏఐ ముప్పును గుర్తించి 4.6 లక్షల కోట్ల విలువైన దేశీయ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ఇండస్ట్రీ త్వరగా తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. $20.75 లక్షల కోట్ల విలువైన దేశీయ ఐటీ పరిశ్రమ పైన కొంతమేర ఏఐ ప్రభావం చూపవచ్చని రాజేష్ నంబియార్ తెలిపారు. తమ పనిలో ఏఐను వినియోగించలేని ఐటీ ఉద్యోగులను ఏఐ వినియోగించేవారు భర్తీ చేసే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. రోజువారీ విధుల్లో ఏఐని ఉపయోగించడం అలవాటు చేసుకుని సాఫ్ట్వేర్ ఇంజనీర్ల ఉద్యోగులు పోయే ప్రమాదం ఉందని క్లియర్గా చెప్పారు నంబియార్. ఇప్పటికే చాలా కంపెనీలు తమ సిబ్బందికి ఏఐ స్కిల్స్లో ట్రైనింగ్ ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో వెచ్చేస్తున్నాయని, ఉద్యోగులు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన టెక్నాలజీలన్నీ క్షేత్రస్థాయి ఉద్యోగులపైన ప్రభావం చూపాయన్నారు. కానీ జనరేటివ్ ఏఐ మాత్రం ఉన్నత స్థాయి ఉద్యోగులపై అధిక ప్రభావం చూపుతుందని చెప్పారు. వైటర్ కాలర్ ఉద్యోగాలు చేసే వారంతా కూడా కొత్త సాంకేతికలను మార్చాల్సిన అవసరం ఉంటుందని అన్నారు. రాబోయే 5 నుంచి 10 ఏళ్లలో జెన్ ఏఐ వల్ల ఇప్పుడు ఊహిస్తున్న దానికంటే అధిక ప్రభావం ఉంటుందని కూడా అన్నారు.
నంబియార్ చేసిన తాజా వ్యాఖ్యలు బీపీఓ ఉద్యోగుల్లో గుబులు రేపుతున్నాయి. తమ ఉద్యోగాలు ప్రమాదంలో పడినట్లేనా అని కంగారు పడుతున్నారు. అయితే ఆయా బీపీఓ సంస్థలు మాత్రం తమ ఉద్యోగులకు ఏఐ శిక్షణ ఇవ్వడం ద్వారా లేదంటే మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వారిని తమ అవసరాలకు వినియోగించుకోవడం వల్ల వారి ఉద్యోగులను కొంతవరకైనా కాపాడినట్లవుతాయి.